ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడి వాగ్దానాన్ని పొందుకుంటూ ఆయన మేళ్ళను అనుభవిస్తూ కృంగిపోయి మనోవేదన కలిగి ఉంటే దేవుడు నీతో ప్రతి ఉదయం లేవగానే మాట్లాడి నేను బలపరుస్తున్నాడని విశ్వసిస్తున్నాను. అవును, ఆయనతో నడిచే ప్రయాణము ఎంతో గొప్పది. ఎందుకంటే దినదినము అది మనకు ఊతనిస్తూ దినదినము అది మనల్ని బలపరుస్తూ ఉన్నది. అంతరంగాన్ని గమనించి మనతో మాట్లాడేవారు మనం నమ్ముకున్న మన యేసే తప్ప ఎవ్వరూ కాదు. ఎందుకంటే బయటికి నవ్వుతూ కనబడే మనము మన శరీర రూపాన్ని మనం ఆకారాన్ని చూస్తారు, కానీ అంతరంగంలో ఉన్న మనోవేదాన్ని కనిపెట్టే వారు ఎవ్వరూ లేరు. ఆ యేసే అని నెరిగి ప్రతిదినము ఆయన వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడని నేను విశ్వసిస్తున్నాను. మరి ఈ ఉదయం మనల్ని బలపరిచే వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఆమేన్. దేవుడు చాలా చక్కటి వాగ్దానాన్ని మనకు అందించున్నాడు. ఎందుకంటే ఎందరో మనుషుల్ని మనం చూసాము. ఎందరిని చూసినప్పటికీ మన జీవితంలో కలవరమే. మనుషుల్ని గుర్తు చేసుకుంటే మన జీవితంలో కలవరము. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఒకరోజు నన్ను చూడబోతున్నావని. అవును, ఏడుపు లేని ఏకైక రాజ్యంలో, చీకటి, దుఃఖము, మరణము, వేదన లేని ఆ రాజ్యంలో మనం ఆయన చూడబోతున్నాము. కాబట్టి మన జీవితంలో ఉన్న కలవరము, దుఃఖము, ఎన్ని రోజులు మనం అనుభవించిన ప్రతి సమస్యని మర్చిపోయే దినము ఒకరోజు రాబోతుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఒకరోజు నన్ను చూడబోతున్నావని. అవును, ఆయన గొప్పవాడై ఉన్నాడు, ఆయన సర్వశక్తివంతుడై ఉన్నాడు. ఆయన చూడగలగాలంటే దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, ఒక ధన్యతని మనం కలిగి ఉండాలి. ఆ ధన్యత హృదయ శుద్ధి అయి ఉన్నది. మనుషులు చూడడు హృదయంలో ఉన్న శుద్ధిని, కానీ నీ హృదయంలో ఎంత శుద్ధి కలిగి ఉన్నావో యేసే చూస్తున్నాడు. గత దినమంతా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకుంటూ ప్రతి విధమైన లోకమాలిన్యము నుండి, ప్రతి విధమైన పాపము నుండి నువ్వు పరిశుద్ధంగా ఉంటున్నావు. అది మనుషులు నేను చూడట్లేదేమో, కానీ యేసే నేను చూస్తున్నాడు. ఆయన ఈరోజు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు నన్ను ఒక్కరోజు చూడబోతున్నావని. అవును, ఆయనతో ఉండుట కంటే గొప్ప భాగ్యము ఇంకేదియో లేదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రవర్తనను చూస్తున్నాడు. ఒకవేళ గత కాలం అంతా హృదయంలో శుద్ధి కలిగి లేకపోతే, మనుషులను చూసి కలవరానికి గురై కృంగిపోయి మనుషులు పెట్టే బాధ ద్వారా హృదయం అంతా పగిలిపోయే స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ దేవుడు నీవు నెమ్మది పొందుకునే సమయం ఆసన్నము కాబోతుంది. కాబట్టి ఒకరోజు దేవుని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి హృదయ శుద్ధి కలిగి ఈరోజు నుండి నువ్వు ఉండు. దేవుడు తను తాను నీకు కనపరుచుకోబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి వాగ్దానాన్ని మాకు అందించి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. హృదయ శుద్ధి కలిగి మేము ఉన్నట్టుకు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే రేపటి దినాన తండ్రి యేసయ్య ఏమి జరుగుతుందో మాకు తెలియదు, కానీ మహోన్నతుడైన నా దేవా, సమస్తమును నీవే ఎరిగి ఉన్నావు ప్రభువా. నేడైనను రేపైనను తండ్రి సమయం ఆసన్నమైనప్పుడు ప్రభువా మేము మీ వద్దకు వచ్చి తండ్రి నిన్ను చూడాలయ్యా. నిన్ను చూసి మా చింతలు, మా దుఃఖము, మా బాధ ఎంతయో మర్చిపోవాలయ్యా. అట్టి కృపను మాకు మీరు దయచేయండి అయ్యా. ఎందరైతే ఈ వాక్యాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి.